ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో బధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? మకర సంక్రమణము అంటారు. అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు, రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో సూర్య భగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి, పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారకుడు. ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క లగ్నానికి సూర్య భగవానుడు రెండవ అధిపతి అవుతాడు. రెండవ అధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీకు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి? జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో చూసుకున్నట్లయితే ధనానికి అధిపతి, గవర్నమెంట్ కారకుడు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఇక్కడ శుభుడు కాదు, పాపి కాదు, న్యూట్రల్ అవుతాడు. కర్కాటక లగ్నానికి సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడు, ఈ మకర సంక్రమణ సమయంలో జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి మూలంగా కొంతవరకు సపోర్ట్ రావడం, లేదా తత్సంబంధించిన జాబ్స్ రావడం, లేనట్లయితే మీకు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారికి కొంత ఫైనాన్షియల్గా లేదా ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి పార్ట్నర్స్, అటువంటి బిజినెస్ చేయడానికి సపోర్టివ్ ఉండేటువంటి పార్ట్నర్స్ మీకు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ అవకాశాలు పెరగడం అనేటువంటి చాలా బలంగా ఉంది. అయితే కర్కాటక లగ్నం వారు మాత్రం ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఈ సంక్రమణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్, అవి నగలు కావచ్చు, వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, భూములు కావచ్చు, ఇవి కొనుగోలు చేసేటువంటి అంశంలో కాస్త జాగ్రత్తగా ఇక్కడ ఏమిటి పరిస్థితి, ఈ యొక్క ప్రాపర్టీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి స్పష్టతగా మీరు తెలుసుకొని తీసుకోండి. ఒక్కోసారి తెలియకుండా చూడండి, ఒక్కోసారి అది గవర్నమెంట్ సంబంధించింది ఏదో అబ్జెక్షన్స్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీ తీసుకొని, లేనట్లయితే అక్కడ ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామన్నా, లేకపోతే అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా, ఇవాళ రేపు మనం హైడ్రాది చూస్తున్నాం, అటువంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నది కొనుక్కోవడం, దాని తర్వాత అక్కడికి వచ్చి గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పెట్టడం, ఇంత మనీ పెట్టినప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ నెల రోజుల పాటు మీరు వీటి జోలికి అసలు వెళ్ళకండి. దయచేసి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సూర్య భగవాను చూస్తూ ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. పితృదేవతలకి మీరు ఈ దానాలు, స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాటితో పాటు కాస్త కందులు కూడా ఇవ్వండి. కందులు కూడా ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. వీళ్ళైతే శనగలు కూడా ఇవ్వండి. మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది, సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది? దీన్ని పెద్ద పండుగ అంటారు. పెద్ద పండుగ కాదండి, ఇది పెద్దల పండుగ. మకర సంక్రమణం మకర రాశిలోకి 14వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు. కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి, ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ. వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పట్టడం, అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని, పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు. అయితే భోగి రోజు మీరు చూడండి, భోగి మంటలు వేస్తూ ఉంటారు.
భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి. భోగి మంటలు ఎందుకు వేస్తారు? చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన వాటన్నిటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు. మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది. ఓల్డ్ ఐటమ్స్, పాతవి, పనికిరానివి, విరిగిపోయినవి, ఇవన్నీ కూడా శని కారకత్వాలు అన్నమాట. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే, అంటే దాదాపు భోగి మనకు 13వ తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది 14వ తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది. అయితే ఇది 9 గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే మన మకరంలోకి. కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు, ఫర్నిచర్, లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది, విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి, అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి. భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి. ఎందుకు? ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. చాలా మంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిందని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళేస్తున్నారు, పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది కాదు చేయాల్సింది. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడు గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి, పాత పెట్టి ఒకటి ఉందండి, అది బాగా ఇరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నాం. ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే, వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఐటమ్, పాడైపోయిన ఐటమ్ శాఖం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే, ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, మట్టి పట్టేసినవి, బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి? ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు, లేదా లేనట్లయితే కొన్నిసార్లు మనం పీల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా. అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు. ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం. ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు, రకరకాల పందాలు అనేవన్నీ. ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు, ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి. అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి, కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు. మకర సంక్రమం అని, కుంభ సంక్రమం అని, మీన సంక్రమం, మేష సంక్రమం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది. దీని అందుకే పెద్దల పండుగ అన్నారు. మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు. మకర రాశిలోకి ఎంటర్ అవగానంటే 14వ తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం 9 గంటలకు ఎంటర్ అవుతున్నాడు. 8:56 అట్లా ఎంటర్ అవుతున్నాడు. కాకపోతే 9 గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో, స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అప్పుల సమస్యలు కానివ్వండి, మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.